హాయ్ హలో నమస్తే అన్న. బాగున్నారా? నేను కూడా బాగున్నా, మీరు బాగుండండి. ఈరోజు విశేషం, పెళ్లి కొడుకు చూడడానికి వచ్చినాము సిరితాపల్లికి. అందరూ వచ్చినాం, మా వాళ్ళందరూ. బాగుందో లేదో వీడియో చూసి చెప్పండి. హలో గాయస్, ఎంకరేజ్ చేయాలి గాయస్. వీడియో చూసి వదిలేద్దండి. ఒక లైక్ కొట్టండి, ఒకటి సబ్స్క్రైబ్ కొట్టండి. ఏమవుతుంది గాయస్, చూడండి. ఏదంటే మీరు లైక్ కొడితే నాకే బూస్ట్ లాగా గాయస్, కొద్దిగా వీడియో వేరే వాళ్ళకి చూపిస్తుంది మన యూట్యూబ్ ఛానల్. ఎందుకంటే మనం ఈ లైక్ కొట్టుకోకపోతే వేరే వాళ్ళకి చూపించడం లేదు, అది ఆటకే వదిలేస్తుంది అన్నట్టు. మీరు కొద్దిగా లైక్ కొడితే బాగుంటుంది ప్లీజ్. చూడండి బాగుందో లేదో. చిరుతపల్లికి వచ్చినాం మరి పెళ్ళి కూడా చూసడానికి. లేదు ఫస్ట్ భోజనాల నాష్టా అంటే లేదు నాష్టా అని చెప్పినారు. అందుకోసమే అంతా ఒగ్గంట తయారు చేస్తున్నారు. నాష్టా తిన్నాక తర్వాత అన్ని సంగతులు అన్నారు. ఇప్పుడు పెళ్లి కొడుకుని చూసి వచ్చినాము. ఇంట్లోనే కూర్చొని అంతా. ఇల్లు కూడా బాగుందిలే, మీడియం పర్లేదు, బాగుంది. ఇంకా మా ఊరి నుంచి ఇంకా మనకి అన్నదమ్ములు అవుతారు, వాళ్ళ పాపనిచ్చినాము. అటుకి బాగుంది లేదు వీడియో చెప్పండి. వీడు కూర్చున్నాడు చూడిగా, దొంగ సాదు అంటే గమ్మత్ చేస్తానులే ఆ పిల్లోని, కాబట్టి అట్లా అంటున్నాను. అట్లా ఏమనుకోవద్దండి. చూసినారు గాయస్, బాగుంది. ఇంటి దగ్గర అంత చిన్ని ఒక గార్డెన్ వేసినారు, బాగుంది. అంతే పెద్ద మనుషులు బాగా ఇంట్లో మాట్లాడి వచ్చి కూర్చున్నారు చూడు. బాగుంది లేదు మీరు చెప్పాలి మరి. ఏమో బాగా నాష్టా చేస్తారు లేదంటే కానీ మరి నాష్టా అయితే కూర్చుందామండి తిందామండి అని చెప్పినారు. సరే సర్లే అని మాట్లాడకంటే కూర్చున్నారు. కాణిక చెట్టు ఉంది, బాగుంది, చాలా హైలైట్ ఉంది. సూపర్ చల్లగా, చాలా చల్లగా కూల్ వస్తుంది. చెట్టు ఇంటి ముందర కాణిక చెట్టు కానీ యాప్ చెట్టు కానీ ఉంటే చాలా మంచిదంట నిజంగా. అంటే అంత చల్లగా బాగుంది, ఎండాకాలం కదా. ఇక్కడ వస్తున్నాడు చూడు ఈ బసవరాజు అన్న కూతురుని వీడికి చిరుతపల్లికి ఇచ్చినామన్నట్టు. ఇప్పుడు కొంతమంది అంటుంటారు ఏంద్రా చేసినవి చేస్తాడు వీడియోలో అదే ఇదని. కాకపోతే మామూలు ఏదైనా కామన్ అయితే పల్లెటూరులో ఏం దొరుకుతాయి చెప్పండి. వీడియో ఏదో నేను కాడికి తీసా. ఇప్పుడు ఆ ఊరికి పోయినాను, అదల్లా వీడియో చేసినాను పెట్టినాను. ఇప్పుడు కంటెంట్ ఇక్కడ ఏం దొరకదు మనకి. పల్లెటూరు ఏమైనా ఎక్కువ చూపించే కానీ ఏమన్నా మాట్లాడే కానీ ఏం దొరకవు. మాట్లాడాలంటే ఇంకా అగోరి గురించే మాట్లాడాలి మనం. ఇంకా వీళ్ళంతా కూర్చున్నారు చూడు బాగా. అగోరి వాళ్ళ నాన్న వాళ్ళు అక్క వాళ్ళందరూ పోయినరంట జైలుకి, మాట్లాడి వచ్చారంట. వాళ్ళు మీడియా వాళ్ళు కూడా మాట్లాడండి చెప్పండి ఏం మాట్లాడినారో అది ఇదని అంతా అడిగినారు వివరాలు. కాకపోతే వాళ్ళు ఏం చెప్పలేదు. ఇక్కడ అక్క వాళ్ళు అందరూ కూర్చున్నారు చూడు, చిన్నమ్మ, ఇక్కడ మరదలు, ఇక్కడ పాప అందరూ కూర్చున్నారు. బాగుంది చూసినారా. కానిక చెట్టు కదా చల్లగా ఉండదు. ఇంక ఎండలో వచ్చినారు, అంత ప్రశాంతంగా కూర్చున్నారు అన్నట్టు. ఇప్పుడు నాష్టా తయారైతే నాష్టా తింటారు. ఇంకా నాష్టా అయినాక ఇంక భోజనాలు ఉంటాయి. ఇక్కడ చాలా బాగుందిలే, ఊరు కూడా బాగుంది. అంటే కొండ మేర మా ఊరు ఎట్లా ఉంటుందో ఇక్కడ కూడా అట్లే కొండ దగ్గరే ఉంటారు అన్నమాట. అంటే కొండ దగ్గర అయినా కొండ కింద అన్నట్టు, పైన కాకపోతే. పైన లేదు, పైన ఉంటే మరి చాలా హీట్ ఉంటుందేమో. కొండ కింద అన్నట్టు బాగుంటుంది. ఇంటి ముందర చిన్న గార్డెన్ అంటే ఈ బురుగులుగా నానబెట్టినారు చూడు, నాస్టాకి తయారు చేస్తున్నారు. అన్నా మమ్మల్ని కూడా చూపనా వీడియోలో అంటే ఇట్లా చేస్తే చెప్పినారు పిల్లలు బాగుండరు. అంత పెద్ద మనిషి అంతా తయారు చేస్తున్నాడు అన్నట్లు నాష్టా. ఒక 2 చెంచాలు వేసినారో 3 చెంచాలు వేసినారో మరి ఒగ్గానికి వేస్తారు. ఎందుకంటే జనాలు చూసి వేస్తారు అన్నట్టు, ఎంతమంది ఎంత ఖర్చు అవుతుంది అని. ఇట్లా అంచనా అర్థమవుతుంది అప్పుడే ఎంతమంది ఉన్నారు, 30 మంది ఉన్నారా 40 మంది ఉన్నారా అట్లా అంచనా వేసి ఆ ప్రకారంగా చేస్తారు. ఇది నాష్టా అయింటేనే వెనకనే అక్కడి నుంచి ఇంకా భోజనాలు తయారు చేస్తున్నారు. అక్కడికి లేడీస్ అందరూ ఉన్నారు. బాగుంది ఈ ఊరు గీడ. చిన్న చిన్న చెట్లు, చిన్న గార్డెను బాగా వేసుకున్నారు ఇంటి ముందర. అదే నాకు చెట్లు చాలా ఇష్టం వచ్చినాయి చూడు. ఈడైతే సంతోషంగా చల్లగా ఉండదు ఈడ వాతావరణం, చాలా హైలైట్ ఉండదు. చూసినారు కదా గాయస్, చూసే వీడియో చూసారు కానీ 100 మంది 200 మంది చూస్తారా, దాంట్లోన ఒక్కరిద్దరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోరు. ఎందుకంటే మనం పెట్టే వీడియోలు ఏదన్నా మీకు వస్తాయి, చూస్తారు. మీరు బాగుందో లేదన్నట్లు చూస్తే కానీ ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఏదో చిన్నగా పల్లెటూరులో యూట్యూబ్ చేస్తున్నాను, మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొడితే ఏం లేదో వేరే వాళ్ళకి చూపిస్తుంది, బాగుంటుంది. నా వీడియో కూడా ప్రతి ఒక్కరు చూస్తారు, అబ్బాయి బాగా చేస్తున్నట్లే అని. అంతే కదా గాయస్, చూశారు కదా. చాలా ప్రశాంతంగా కూర్చున్నారు. వస్తూనే చల్లగా నీళ్ళు ఇచ్చారు కదా, తాగి తార్పాలు వేసినారు, కూర్చున్నాము. చాలా హైలైట్ ఉండదులే.
అన్నారు కొంతమంది ఇక్కడ. ఎందుకు వీడియోలు తీస్తున్నారంటే అది కొత్త ఊరు కదా, మనకి వాళ్ళకి తెలియదు. ఏమి మొబైల్లో తీస్తున్నాడు కదా అంటే, లేదు లేదు మా ఊరు అబ్బాయిలుండి, లేదు వీడియో చేస్తున్నాడక వీడియో చేస్తున్నాడు అంటే, వీడియో అంటే ఏం చేస్తున్నాడు వీడియో తీసుకొని అంటే, లేదగా యూట్యూబ్లో పెడతాడు బాగుంటుంది చూపిస్తాడు, ఇట్లా మన విషయాలు కానీ చెప్తాడు బాగుంటుంది అది అంటే, అట్లానే అప్పుడు కొంతమంది సరేలే ఇక్కడ ఇంకా వీళ్ళందరికీ తెలుసు మా వాళ్ళు కదంతా వీళ్ళకైతే తెలుసు ఇంకా అన్నమాట. ఈ అక్కోళ్ళు చిన్నమ్మ పాపలు అందరూ వీళ్ళకైతే తెలుసు వీడు యూట్యూబ్ చేస్తాడు కదా, వీడియోలో ఏదో ఒకటి కంటెంట్ పెడతాడులే బాగుంటుంది, మా కూడా వస్తాంలే చూడరా నిలబడదామా అన్నారు. నిలబడండి బాగుంటుంది అంటే, సరేలే అయితే అంత లైన్ నిలబడినారు చూడు. బాగున్నారా? చాలా బాగున్నారు వీళ్ళు కూడా. మనం కూడా బాగుండాలి, జీవితంలో ఇట్లా ఎంజాయ్గా ఉండాలి, సంతోషంగా ఉండాలి, బాగుండాలి. ఇక్కడ లాస్ట్కి మరదలు మన నరసింగిన భార్య, మా నరసింగప్ప భార్య, బసవన భార్య, ఇక్కడ నాగవేణి, ఇక్కడ మా బజరమమ్మ భార్య, ఇక్కడ మా చిన్నమ్మ. వాడు అల్లడవుతాడు తమ్ముని కొడుకు, వాడిని పెట్టరా ముద్దు పెట్టరా అంటే సరే అని పెట్టినా చూడు. మస్తికిరి చేస్తారన్నట్టు, చిన్నోడు కదా ఎత్తుకున్నది, బాగా గమ్మత్తు ఆటలు పట్టేస్తారు అన్నీ బాగా. వాడు ఇప్పుడు నన్ను ఏదో ఈడే తీస్తున్నాను కాబట్టి చూడడం లేదు, లేకపోతే దిగిన వాడు బాగా చూసి ఆడుకుంటుంటాడు, చాలా మంచివాడు చిన్నోడు. ఇప్పుడు నాస్టా తయారు చేసినారు చూడండి. నాస్టా అంటే కొన్ని చోట్ల కొన్ని రకాలు పిలుస్తారు అంటారు, అదే మన బురుగులు ఆ హిందీలోనైతే మురుమురే అంటారు. మీకు వీడియో నచ్చినట్టయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి అన్న ప్లీజ్. అట్లే వీడియో చూసి వదిలిపెట్టద్దు, చాలా పుణ్యం వస్తుంది ప్లీజ్.